ఏదైతే ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విశ్రాంతి ఉద్యోగులు కావచ్చు, అందరూ కూడా ఈరోజు ఫైట్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే వాళ్ళకి రావాల్సినటువంటి పిఆర్సీ కానీ ఇవ్వాలి కానీ, అదేవిధంగా సిపిఎస్ రద్దు చేయమని, అదేవిధంగా చాలా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు డిఏలు ముఖ్యంగా దాదాపుగా గత ప్రభుత్వంలో దాదాపుగా 3 డిఏలు బాకీ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చాక 2 టోటల్గా 5 డిఏలు ఈ ప్రభుత్వం బాకీ ఉన్నట్టుగా కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మరి వీళ్ళందరితో మాట్లాడారు. సార్ మీ పేరు ఏం పేరండి? నా పేరు సుబాని షేక్ సార్. నేను సూర్యాపేట జిల్లా బకాయిల సాధన కమిటీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి ప్రధాన కార్యదర్శిని. మరి దాదాపుగా ఇవాళ 24 మార్చి నుండి 23,000 మంది పైచిలకు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు రిటైర్ అయ్యారు. మరి వారు దగ్గర నేటి వరకు నిన్న మొన్న లెక్క ప్రకారమే 90 మందికి పైగా మరి ఉపాధ్యాయులు రిటైర్ అయిన వాళ్ళు చనిపోవడం జరిగింది. ఎంత బాధలకు లోనవుతున్నారంటే మానసిక వేదనకు గురయ్యి ఆ డబ్బులు వస్తే ఏదన్నా బ్యాంకులకు కట్టుకుందాము, అప్పు తీర్చుకుందాము, ఇల్లు కట్టుకుందాము, బిడ్డ పెళ్లి చేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నటువంటి ఈ ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు రిటైర్ అయిన తర్వాత ఎన్ని పోరాటాలంటే నిన్న మొన్న గతంలో ఇందిరా పార్క్ దగ్గర పోరాటాలు, సుందరయ్య పార్కులో మీటింగులు, మరి ఈ వృద్ధులను ఈ విధంగా బాదారికెక్కే పరిస్థితి ఎందుకు వస్తూ ఉన్నది? ఇవాళ హాస్పిటల్లో పడుకుని డబ్బులు లేక జబ్బులకు గురయ్యి మా డబ్బులు వస్తే 50 లక్షలు 60 లక్షలు మా రిటైర్మెంట్ బకాయిలు వస్తే చూపెట్టుకొని బాగు చేపించుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మరి ఈ యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఈ విధంగా బాధలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒక జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మొత్తంగా బకాయిలు మొత్తం ఒక 10,000 కోట్లు చెల్లిస్తే మొత్తానికి మొత్తమే రిటైర్మెంట్ బకాయిలు మొత్తం కూడా ఎందుకంటే అది ఆల్రెడీ అలొకేటెడ్, ఆల్రెడీ మరి శాంక్షన్డ్ పోస్టులు, శాంక్షన్డ్ చట్ట ప్రకారం రావాల్సినటువంటి దాపెట్టుకున్న అమౌంట్ అయితేంది, జిఏఎస్ అయితేంది, జీపీఎఫ్ డబ్బులు అయితేంది, గ్రాట్యుటీ అయితేంది, లివ్ ఎన్కాష్మెంట్ అయితేంది, ఈ రకరకాల బిల్స్ అన్ని కూడా రాక మరి ఈ ఉపాధ్యాయులు మరి ఉద్యోగస్తులు రిటైర్ అయిన వాళ్ళు ఎన్నో బాధలకి జబ్బులకి గురయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇమీడియట్గా మరి వెంటనే ఇవాళ బకాయిలని చెల్లించి ఏకమొత్తంగా అందరికీ ఇవ్వాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. చాలా మంది ఇప్పటికీ దాదాపు 75 మంది వరకు చనిపోయారని చెప్పేసి అంటున్నా ఉన్నారు. మీకు దాదాపుగా 23,000 విశ్రాంతి ఉద్యోగులు ఉన్నారు. సో వీళ్ళందరికీ చాలా అమౌంట్ రావాలి, దాదాపుగా 10,000 కోట్ల వరకు రావాలి. సో కనీసం ఈ ప్రభుత్వం అంటే ఒక 3 విడతల్లో 3,000 కోట్లు అట్లా ఇస్తే బాగుంటుందని మీరు డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళు ఆల్రెడీ 700 కోట్లతో రిలీజ్ చేసినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సరిపోతుంది సార్? ఇది ఖచ్చితంగా 700 కోట్లు అనేది ఇది అబద్ధం. ఈ 700 కోట్లు రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి రావట్లేదు. అట్లా కూడా కనీసం ఈ 7-8 నెలల నుంచి ఇచ్చినా కూడా చాలా మంది కొంతమందికి డబ్బులు వచ్చాయి. అవి కూడా కొంత కాంట్రాక్టర్లకి, కొంత ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్కి పోతా ఉన్నాయి. రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి టోటల్ రావట్లే. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కానీ లేదా కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ వెంటనే 1 మంత్ 2 మంత్స్లోనే రిటైర్మెంట్ బకాయిలన్నీ చెల్లించడం జరిగింది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ మనం కోరి కొట్లాడి మా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, రిటైర్ అయిన వాళ్ళు, విశ్రాంత ఉపాధ్యాయులు కోరుకొని తీసుకొని పట్టుబట్టి మరి ప్రజలతో మాట్లాడి తీసుకున్న ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని అయితే మేము అసలు ఊహించలేదు. అసలు మేము కలలో కూడా ఇది అనుకోలేదు. మా ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని అనుకున్నాం. ఇది మరి ఇవాళ రిటైర్మెంట్ ఎంప్లాయీస్, వృద్ధులు, జబ్బున పడ్డ వాళ్ళు మొన్న ఇందిరా పార్క్ కాడ ధర్నా చేస్తే ఆ పార్కులో జబ్బులు ఇట్లా ఆపరేషన్ చేయించుకున్నటువంటి ఉద్యోగస్తులు కూడా వచ్చి రిటైర్ వచ్చి చూపెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని తక్షణం ఈ యొక్క సమస్య తీవ్రమైంది. ఇది చట్ట ప్రకారం కూడా అన్ని కూడా శాంక్షన్డ్ పోస్టు, కాగ్ రిపోర్ట్లో కూడా ప్రతి సంవత్సరానికి ఇంత అని చెప్పి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బడ్జెట్ రిలీజ్ చేశారు. ఆ బడ్జెట్ని వేరే ఉపయోగించడం జరుగుతూ ఉన్నది. తక్షణం దీన్ని ఒక 2-3 వాయిదాల్లో, లేకపోతే 10,000 కోట్ల పెద్ద సమస్య కాదు, ఇవాళ లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు ఉన్నది మన తెలంగాణ గవర్నమెంట్. కాబట్టి దీన్ని తక్షణం మరి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బకాయిలన్నీ కూడా చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదా చెల్లించినట్లయితే ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ లక్షలాది మంది దీన్ని ఒక ప్రత్యేక కార్యాచరణ కింద తీసుకొని దీన్ని ఆమరణ నిరాదీక్షలకైనా కూర్చోటానికి కూడా వెనకాడబోమని తెలియజేస్తా ఉన్నాం. చూసారుగా పరిస్థితి. ఏదైతే విశ్రాంతి ఉద్యోగులు కావచ్చు, ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగులు కావచ్చు, అందరు నిరుద్యోగులు, ముఖ్యంగా నిరుద్యోగులు, అదేవిధంగా విశ్రాంతి ఉద్యోగులు దాదాపుగా 1,000 కోట్ల బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ అన్నింటికి కూడా మరి ప్రభుత్వం తక్షణమే ఈ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలి, చెల్లించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో లేని పక్షంలో మేము ఇంతకంటే పెద్ద ఉద్యమాలు చేస్తాం, అవసరమైతే ఈ ప్రభుత్వాన్ని ఎండగడతామంటూ కూడా వాళ్ళు సవాల్ చేయడం జరుగుతూ ఉంది. ఏదేమైనా ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏరుకోరి తెచ్చుకున్నాం, మాకు న్యాయం జరుగుద్ది అనుకుంటున్నాం. సో ఇప్పటికే దాదాపుగా 75 మంది కానీ 100 మంది పైనే లోపే చనిపోయారు అని చెప్పేసి వాళ్ళ
వాళ్ళు బాధపడుతున్నటువంటి అంశం కూడా ఉంది. సో దయచేసి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళ డిమాండ్స్కి తప్పకుండా నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.